ఏఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో అనేక విషయాలపై చర్చించడానికి రమణన్న మనతో ఉన్నారు. మనం కొన్ని లేటెస్ట్ జరుగుతున్న అప్డేట్స్ గురించి తెలుసుకుందాం మాట్లాడి. నమస్కారం అన్న. ఇండోర్ వాటర్ కంటామినేషన్ విషయంలో అక్కడ మినిస్టర్ గొడవలే కావచ్చు రీసెంట్గా దాంతోపాటు రీసెంట్గా అక్కడ అధికారులు, కలెక్టర్, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సమావేశం కావడంపై మీ విశ్లేషణ? కొంత ఇది లోతుల్లోకి వివరంగా వెళ్ళగలిగితే మధ్యప్రదేశ్లో ఇండోర్లో వాటర్ కంటామినేషన్ అనేది కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం. దాదాపు మీడియా రిపోర్ట్లు, ప్రతిపక్షాలు చెప్తున్న దాని ప్రకారం 20 మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం 7 చనిపోయారని చెప్తుంది. 20 మంది చనిపోయారు, ఇంకెక్కువ మంది చనిపోయారు అనేది కూడా కన్ఫర్మ్గా తెలియదు. అందులో ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాదాపు ఇప్పటికీ హాస్పిటల్లో ఇందులో ఒక ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది కొంతమందికి, చనిపోయిన వాళ్ళకి. 7 చనిపోయారని చెప్తుంది ప్రభుత్వం. 18 మందికి నష్టపరిహారం చెల్లించింది, 2 లక్షల చొప్పున. ఒకవైపు 18 మందికి నష్టపరిహారం ఇస్తూనే 7 మాత్రం చనిపోయారని చెప్తుంది. అంటే దీంట్లోనే మనకు అర్థమవుతుంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని. 18 మంది, 20 మంది, ఎంతమంది కావచ్చు. దాదాపు ఈ జరిగిన తర్వాత చాలా సంచలనమైన దేశవ్యాప్తంగా ఇండోర్లో 40,000 మందికి, ఏ ఏరియాలో అయితే వాటర్ కంటామినేట్ అయిందో ఆ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో 40,000 మందికి టెస్టులు చేశారు. 2,450 అనేది ప్రభుత్వం చెప్తున్న లెక్కలే. 2,450 మంది కన్నా ఎక్కువ మంది వాంతులు, డయేరియా లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుని రకరకాలుగా 1,400 మంది కంటే ఎక్కువ ఇందులో సీరియస్ ట్రీట్మెంట్ కూడా జరిగాయి. ఇంకొంతమంది ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. ఇది జరిగిన విషయం. దీని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద చాలా సీరియస్ ఆరోపణలు వచ్చినాయి. పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. వాటర్ కంటామినేట్ ఎందుకైంది? 2 పైపులు, ఒక పైప్ పగిలి ఇంకో పైపులోకి నీళ్ళు రావడం వల్ల. అంటే మన ఇళ్లల్లో ఉండే, బాత్రూముల్లో ఉండే చెత్త, లేకపోతే మలం, డ్రైనేజ్ పైపులు, మలమే కలిసింది తాగే నీటిలో అనేది ఇక్కడ ఆరోపణ. అంత నిర్లక్ష్యంగా అక్కడ వాటర్ బోర్డు ఉంది. వాటర్ బోర్డుకు సంబంధించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన, మీరు కూడా మంత్రి సంఘటన అన్నారు కదా, విజయవర్గీయ అనే మంత్రి ఉన్నాడు, కైలాష్ విజయవర్గీయ అనే మంత్రి. ఆ మంత్రిని మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారని. ఎన్డీటీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చాలా అసభ్యకరంగా జవాబులు ఇచ్చాడు మంత్రి. చాలా అసహ్యంగా, బహిరంగంగా అందరూ చూస్తున్నారు, వందలాది మంది ఉన్నారు అక్కడ, మీడియా మొత్తం ఉన్నది. అక్కడ చాలా అసభ్యంగా, చాలా రెక్లెస్గా మాట్లాడి వెళ్ళిపోయాడు. దాని మీద కూడా చాలా పెద్ద సీరియస్గా ఆందోళన జరిగింది. మీడియా దాన్ని వ్యతిరేకించింది, ప్రజలు కూడా చాలా వ్యతిరేకించారు, ప్రతిపక్షాలు కూడా దాని మీద మాట్లాడాయి. ఇంత జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏమైనా చర్యలు తీసుకుందా? తీసుకుంటే అధికారులను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన మంత్రి ఎవరు? లేదు మంత్రా, ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకెవరైనా? జిల్లా కలెక్టర్ని ఎవరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు పిలిపించి మాట్లాడాలి? వాటర్ బోర్డు వాళ్ళతోని ఎవరు చర్చించాలి? దీని పరిష్కారం ఎవరు కనుక్కోవాలి? ఖచ్చితంగా ఇది చేయాల్సింది ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కానీ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి 7వ తారీఖు రోజు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. చాలా గుప్తంగా, రహస్యంగా జరిగింది ఆ సమావేశం, బహిరంగ సమావేశం కాదు. ఆ సమావేశానికి ఇండోర్ కలెక్టర్ ప్లస్ మేయర్ ఇద్దరిని పిలిచారు. ఇండోర్ కలెక్టర్ పేరు కలెక్టర్ శివం వర్మని, మేయర్ పుష్యమిత్ర భార్గవని, ఈ ఇద్దరిని సమావేశానికి పిలిచారు. సమావేశానికి ఎందుకు పిలిచారనే విషయం ఇప్పటి వరకు బహిరంగంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీని మీద మాట్లాడమని మీడియా అడిగితే కలెక్టర్ దాని మీద మాట్లాడడానికి నిరాకరించాడు, కనీసం మాట్లాడలేదు. మేయర్ మాత్రం నేను ఆర్ఎస్ఎస్ కాబట్టి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళినా అని చెప్పాడు. ఓకే, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ కలెక్టర్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ జరిగిన సమావేశం ఏంటి? అక్కడ జరిగిన సమావేశం ఏంటంటే, ఈ నెల 7వ తారీఖున ఇది జరిగింది. ఈ నెల 11వ తేదీన
286 హిందూ సమ్మేళనాలు ఇండోర్లో జరగబోతున్నాయి. అంటే హిందూ సమ్మేళనాలు, హిందువులు చాలామంది వస్తారు, సన్యాసులు రావచ్చు, సాధువులు రావచ్చు, రకరకాల సమ్మేళనాలు జరగనున్నాయి 11వ తేదీ. ఒకవైపు ఏమో వాటర్ కంటామినేట్ అయ్యి ఉన్నది, అధికారులు దాని మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు, హిందూ సంఘాలు చేసే ఈ ఏదైతే ఆర్గనైజేషన్ చేస్తున్న 11వ తేదీ, దానికి కూడా ప్రభుత్వ అధికారులే సహకరించాల్సి ఉన్నది. ప్రభుత్వ అధికారులే అన్ని ఏర్పాట్లు చేయాలి. వాటర్ ఏర్పాట్లతో సహా, కరెంట్ ఏర్పాట్లతో సహా అన్ని ఏర్పాట్లు చేయాలి. చాలా 286 సమ్మేళనాలు అంటే చాలా పెద్ద ఎత్తున ఎక్కువ మంది కూడా వస్తారు. ఇండోర్లో ఉన్న జనాభా కంటే రెండింతల మంది కూడా రావచ్చు కూడా. అలాంటి పరిస్థితుల్లో అధికారులే దీన్ని ఏర్పాట్లు చేయాలి. దీనితో ఆర్ఎస్ఎస్ అదే ప్రభుత్వం అయిపోయి అదే ప్రభుత్వంగా చలమణి అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ఏ ప్రభుత్వం. అలాగే ఇండోర్లో కూడా బహిరంగంగానే ఏమాత్రం ముసుగు లేకుండా, ముసుగు తొడుక్కోవడానికి కూడా వాళ్ళు ఏం ఆలోచించట్లేదు. ముసుగు ఎందుకు తొడుక్కోవడం, తీసేయడానికి కూడా ఆలోచించట్లేదు. ముసుగు తీసేసి తామే అధికారులతో సమావేశం నిర్వహించి కంటామినేట్ వాటర్ విషయం ఎట్లా పరిష్కరించాలి, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మేయర్కు ఆదేశాలు ఎవరు? స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థకు సంబంధించిన నాయకులు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏమేం చేయాలి, ఏర్పాటు ఎట్లా చేయాలి, సమ్మేళనానికి ఈ వాటర్ కంటామినేట్ సమస్య ఎట్లా పరిష్కరించాలి, వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ కోసం. దీని మీద చాలా సీరియస్ చర్చ జరిగింది. ఆరోపణలు వచ్చే కాంగ్రెస్ చాలా సీరియస్గా దీని మీద నడిపిస్తున్నది, ప్రభుత్వాలను నడిపిస్తున్నది, అధికారులను నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్ఆ లేకపోతే ముఖ్యమంత్రా లేకపోతే మంత్రులా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది న్యూట్రల్గా ఉండకపోవడానికి ఇది ఒక గుర్తు. స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ఓ ఇంకోళ్ళో దాని మీద చెలాయిస్తున్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు లేకపోతే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు మొత్తం అధికారుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపణలు చేశారు. అధికారులు ఎవరికి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకా ఆర్ఎస్ఎస్కా? ఇప్పుడు ఇండోర్కి సంబంధించిన ప్రశ్నే కాదు ఇది. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. భారతదేశంలో అన్ని వ్యవస్థలు, ప్రతి వ్యవస్థ, ఇది వాటర్ బోర్డు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇంకోళ్ళు అన్ని వ్యవస్థలు ఎవరికి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకా ఆర్ఎస్ఎస్కా? అది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న. 2014 తర్వాత భారతదేశ వ్యవస్థలన్నీ చాలా అన్యాయంగా మారిపోయాయి. స్వతంత్ర వ్యవస్థ అని లేకుండా పోయింది. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థలని భావిస్తున్నాం, అవి కూడా స్వతంత్ర వ్యవస్థలు కాకుండా పోయినాయి. న్యూట్రల్ అనే పదమే లేకుండా పోయింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సంస్థలన్నీ, వ్యవస్థలన్నీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడుస్తున్నాయి అనేది ఇండోర్ సంఘటన కూడా ఒక నిదర్శనం. అంటే ఈ విషయాన్ని బట్టి చూస్తే రాను దేశంలో ఎవరు గెలవాలి ఏంటి అనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నది. ఆర్ఎస్ఎస్ అంటే ఒకటి, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళను కూడా ప్రభావితం చేసే శక్తి కార్పొరేట్లు. వీళ్ళను వాళ్ళు ప్రభావితం చేసుకునే శక్తి కార్పొరేట్ల ఇచ్చే విరాళాలతో, కార్పొరేట్లు ఇచ్చే డబ్బులతోనే అటు ప్రభుత్వాలు, పార్టీలు, ఇటు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళను నడిపించేది కూడా కార్పొరేట్లే. కాబట్టి రేపు ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపిస్తున్నది ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది, బీజేపీ ప్రభుత్వాన్ని. బీజేపీని ఏంటి అసలు, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏలో ఉండే మిగతా కూటములను కూడా ఆర్ఎస్ఎస్ నిర్దేశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏం చేయాలనో ఆర్ఎస్ఎస్ నిర్దేశిస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ ఏం చేయాలనో ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ నిర్ణయం మేరకే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్నది, నడుస్తున్నాయి. వాళ్ళ భావజాలానికి అనుగుణంగానే భారతదేశం మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. థ్యాంక్స్ అన్న.